హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్యా, రామ్ మచ్చ. దీని మీద రివ్యూ అయితే ఒక వీడియోలో చూసిన. అయితే ఈ సాంగ్లో ఏముంది, దేనివల్ల ఈ సాంగ్ వచ్చింది, మరియు డైరెక్టర్ శంకర్ గారి ఆయన తీసిన సినిమా ఆల్బమ్స్లో ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది, మరియు తమన్స్ గారు చేసిన తప్పులు ఏంటి అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా. ఈ వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. కట్ చేస్తే భయ్యా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో వచ్చి ఈ సెకండ్ సాంగ్ అనమాట. రామ్ చరణ్ ఒక హెలికాప్టర్ మీద నుండి దిగుతాడు భయ్య, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీంట్లో అనమాట. అయితే అక్కడ చాలామంది, ఇది వైజాగ్ బీచ్ దగ్గర అయితే ఈ సాంగ్ షూటింగ్ అయితే జరిగింది. అక్కడ చాలామంది జనాలు ఉంటారు, అక్కడ ఒక జాతరలాగా అయితే ఉంటుంది. అయితే వాళ్ళందరూ రామ్ చరణ్ని మాతో రా డ్యాన్స్ చేయి అని అనమాట చెబుతారు. అయితే మళ్ళీ ఏమనుకుంటారు, మాతో నువ్వే డ్యాన్స్ చేస్తావు అని చెప్తారు. దాని కారణంగా రామ్ చరణ్ అన్న మాత్రం నేను మీలో ఒకడిని అని చెప్తాడు. అలాగే నాలాగా మీరు కష్టపడితే మీరు పైకి వస్తారు, నేను మీలో ఒకడిని అని చెప్పి రామచ్చ రామచ్చ అని వాళ్ళని దగ్గర చేస్తూ ఈ విధంగా కంపేర్ చేస్తూ అనమాట ఈ సాంగ్ అయితే వచ్చింది. సాంగ్లో రామ్ చరణ్ స్టెప్లు అయితే చాలా బాగున్నాయి, లిరిక్స్ కొద్దిగా బాగుంది. కానీ సాంగ్ చెప్పాక రివ్యూ ఒక వీడియో చేశాను. అయితే భయ్యా, ఈ సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ గారి ఆల్బంలో ఒక రకంగా ఈ సాంగ్ అయితే కలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా సాంగ్లు అయితే తీశారు. ఇప్పుడు శివాజీ మూవీలో వాజీ వాజీ ఇలాంటి సాంగ్ అనమాట. అలాగే రోబో మూవీలో ఇనుములో హృదయం మూలిజినే అంటే ఆయన సాంగ్ అనమాట అర్థం ఉంటుంది, ఆ రకంగా అయితే తీశారు ఈ సాంగ్. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇండియన్ 2లో కూడా ఒక సాంగ్ అయితే ఉంది. అలాగే భారతీయుడు మూవీలో కూడా ఒక సాంగ్ ఉంది. ఇలాంటి సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అనమాట. వాటికి అర్థాలు ఉండేలా అయితే ఆయనైతే మనకైతే చూపిస్తారు భయ్య. అదే కాకుండా రీసెంట్గా వచ్చిన ఐ మూవీలో కూడా పరేషాన్ అయ్యే సాంగ్, అంటే అమ్మాయిని చూసి పరేషాన్ అయిపోయిండు, అయితే ఎక్కువ ఇంప్రెస్ అయిపోయిండు. ఆ విధంగా ఈ సాంగ్లో అయితే మీనింగ్ అయితే ఉంది భయ్య. మీనింగ్ చాలా బాగుంది. సాంగ్ చెప్పానుగా, నేను చెప్పాను ఈ సాంగ్ గురించి కొద్దిగా నాకైతే నచ్చలేదు. అయితే మీనింగ్ అయితే ఇది భయ్య. అయితే చాలామంది అతన్ని పిలుస్తూ వాళ్ళ మధ్యలో డ్యాన్స్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ మన మధ్యలో ఉండటం, ఈ విధంగా అయితే ఈ సాంగ్లో అయితే ఉంటుంది. అయితే ఈ సాంగ్ అనమాట సెకండ్ హాఫ్లో అయితే వస్తుందంట. ఫస్ట్ హాఫ్లో జరగండి సాంగ్ అంటే కైరా అద్వానితో లవ్లో పట్టుకున్నప్పుడు జరగండి సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ సెకండ్ హాఫ్లో అయితే మన ముందుకు అయితే వస్తుంది. మూవీ కొద్దిగా డబల్ రోల్ అయితే వస్తున్నారు మన రామ్ చరణ్, ఫాదర్ మరియు సన్ లాగా. అయితే దేవరా మూవీ బ్లాక్ బస్టర్ అయింది ఈ రకంగా వచ్చి. అయితే ఈ మూవీ కూడా అవకాశాలు ఉన్నాయేమో అని చెబుతున్నారు. అదే కాకుండా ఈ మూవీ కొద్దిగా నెగిటివిటీ బాగుంది భయ్య చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ గారి వల్ల. దానివల్ల ఈ మూవీ కొద్దిగా దెబ్బ అయితే అని నాకైతే అనిపిస్తుంది. సాంగ్స్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ డ్యాన్స్ నాకు నచ్చింది, సాంగ్స్ కొద్దిగా నాకైతే నచ్చలేదు. అదే డ్యాన్స్ బాగుంది, అలాగే సాంగ్లో అర్థం కూడా ఉంది చెప్పాలంటే, అర్థం ఉంది. అయితే డైరెక్టర్ శంకర్ గారి అతని బ్రాండ్ అయితే ఉంది సాంగ్లో అనమాట. అతను చేసే సినిమాలో అతని బ్రాండ్ తప్పకుండా కనిపిస్తుంది, అంటే అర్థం ఉండేలా అయితే ఉంటుంది. ఆ రకంగా అయితే సాంగ్ అర్థం ఉండేలా అయితే ఉంది. నాకైతే నచ్చలేదు, కానీ డ్యాన్స్ బాగుంది రామ్ చరణ్ గారిది. రామ్ చరణ్ ఈ మూవీతో మళ్ళీ పికప్ అవుతాడా, లేకపోతే మళ్ళీ డిజాస్టర్లో వెళ్ళిపోతాడా అనేది అనమాట సమస్య. ఎందుకంటే ఆచార్య మూవీతో దెబ్బయ్యాడు మరి రామ్ చరణ్ అన్న. దానివల్ల కొద్దిగా ఏదైనా పికప్ అయి ఉంటే బాగుంటుందో నాకైతే అనిపించింది. అలాగే ఈ సాంగ్ చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.